రూ. 100 ఉంటే చాలు మీరు మొబైల్ నుంచే యూఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. అదొక్కటే కాదు, ఇప్పుడు మనకి ఇండియాలో సిల్వర్, గోల్డ్ ఈటీఎఫ్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ కాపర్ అవ్వచ్చు, యురేనియం అవ్వచ్చు, ఇలాంటి ప్రెషస్ మెటల్స్ ని ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ కూడా మనకు లేవు, బట్ ఈటీఎఫ్స్ కూడా లేవు. అండ్ అదొక్కటే కాదు, ఇప్పుడు జియోగ్రఫికల్ గా వేరే ఎకానమీస్ లో మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ మార్కెట్, యూకే మార్కెట్, ఆస్ట్రేలియన్ మార్కెట్ అవ్వచ్చు, యూఏఈ మార్కెట్ అవ్వచ్చు, ఇలాంటి గ్లోబల్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ మనం చెయ్యాలి అని అనుకుంటే మనకి ఇండియా త్రూ ఇన్వెస్ట్ చేయడానికి ఏదైనా బెస్ట్ ఆప్షన్ ఉందా, బెస్ట్ యాప్ ఏదైనా ఉందా అని చెప్పి మీలో చాలా మంది రిక్వెస్ట్ అనేది చేస్తున్నారు. కాబట్టి నేను పర్సనల్గా ఏ యాప్ అయితే వాడి నా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటానో ఆ యాప్ ఎగ్జాక్ట్ స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్ మీ అందరికీ ఇచ్చేస్తాను. అంటే మనం ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాంట్లో ఫండ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, దాంట్లో షేర్స్ బై ఎలా చేయాలి, దాంట్లో ఎస్ఐపి చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు, అండ్ ఇంకేమైనా అడిషనల్గా మనకి పనికొచ్చే ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా మొత్తం అన్ని డీటెయిల్డ్గా ఒక యాప్ వాక్ త్రూతో పాటు దీని ఛార్జెస్ అవ్వచ్చు, బ్రోకరేజ్ అవ్వచ్చు, టాక్సేషన్ గురించి అవ్వచ్చు, అవన్నీ కూడా మనం డీటెయిల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. కానీ ఏదైనా సరే మనం కొత్తగా ఏదైనా స్టార్ట్ చేస్తున్నాము, లేకపోతే ఇప్పుడు యూఎస్ లాంటి మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం అన్నిటికంటే ఫస్ట్ ఎందుకు, వై అన్నది చాలా క్లారిటీగా ఉండాలి. ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అసలు అవసరం ఏముంది అని చెప్పి అది ఫస్ట్ మనం తెలుసుకున్నాం అనుకుంటే అప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ అవ్వచ్చు, మనకి క్లారిటీ అనేది కూడా చాలా బాగుంటుంది. సో మేజర్గా నేను పర్సనల్గా యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎందుకు ఇష్టపడతాను అంటే ఫస్ట్ ఒకటి డైవర్సిఫికేషన్. అంటే ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్లో మీ అందరికీ తెలుసు, నేను నిఫ్టీ బీస్ని చాలా ప్రమోట్ చేస్తాను. నిఫ్టీ 50 అవ్వచ్చు, మిడ్ క్యాప్ అవ్వచ్చు, స్మాల్ క్యాప్ అవ్వచ్చు, ఈ ఇండెక్స్ ఈటీఎఫ్స్ ఏవైతే ఉంటాయో వీటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటే లాంగ్ టర్మ్ లో చాలా మంచి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ వెల్త్ జనరేషన్ కి ఎస్ఐపిస్ చేసుకోండి అని చెప్పి మీ అందరికీ సజెషన్స్ అనేవి ఇస్తుంటాను. కాకపోతే మార్కెట్ ఎలా అంటే వాలటైల్ గా ఉంటుంది. అంటే ఒకసారి పైకి వెళ్తుంది, ఒకసారి కిందకు వస్తుంది, కొన్ని ఇయర్స్ ఫ్లాట్ గా ఉంటుంది, ఇలా రకరకాలుగా మన ఇండియన్ మార్కెట్ అనేది బిహేవ్ అవుతుంది. కానీ నేను నా లాంగ్ టర్మ్ పాత్ ఏదైతే లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ గోల్ అనుకుంటున్నానో దాన్ని ప్రాపర్ గా అచీవ్ చేయాలి అని అనుకుంటే కొంచెం డైవర్సిఫికేషన్ అనేది ఉండాలి. ఎందుకనంటే ఇండియన్ మార్కెట్స్ ఎప్పుడైతే హైలో ఉంటాయో యూఎస్ మార్కెట్స్ డౌన్ లో ఉండొచ్చు, లేదంటే యూఎస్ మార్కెట్స్ హైలో ఉన్నప్పుడు ఇండియన్ మార్కెట్స్ డౌన్ లో ఉండొచ్చు, లేదంటే ఇండియన్ మార్కెట్స్ ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు యూఎస్ లో స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇండియన్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ రెండిట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒకసారి ఇది పెరుగుతుంది, ఒకసారి ఇది పెరుగుతుంది, ఒకసారి ఇది పడుతుంది, ఇంకోసారి ఇదేదో పెరుగుతుంది, అలాగా నాకు యావరేజ్ అవుట్ అయిపోయి నాకు డైవర్సిఫికేషన్ అడ్వాంటేజ్ అనేది సూపర్ గా వస్తుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తుంటే యుఎస్ మార్కెట్స్ కూడా బ్రహ్మాండంగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ డైవర్సిఫికేషన్ కోసం నేను ఫస్ట్ నా మేజర్ రూల్ ఏంటంటే ఇలా డైవర్సిఫికేషన్ కోసం నేను ఈ గ్లోబల్ ఈటీఎఫ్స్ అవ్వచ్చు, లేకపోతే ఎకానమీస్ లో ఇన్వెస్టింగ్ అనేది చేస్తాను. తర్వాత సెకండ్ అడ్వాంటేజ్ రూపీ డిప్రిసియేషన్. మీ అందరికీ తెలుసు, లాస్ట్ కొన్ని ఏళ్లగా డాలర్ తో కంపారిజన్ లో రూపీ వాల్యూ ఎప్పుడు పడిపోతూనే ఉంది. ఇప్పుడు నేను నా రూపీస్ తో డాలర్స్ ని పర్చేస్ చేసి డాలర్స్ ని యూఎస్ స్టాక్స్ లో లేకపోతే ఇంకేదైనా గ్లోబల్ ఎంటిటీస్ లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది, బై డిఫాల్ట్ యూఎస్ స్టాక్స్ సెల్ పెరగట్లేదు అనుకుందాం, ఇన్వెస్ట్మెంట్ జరిగిపోయింది అలాగే ఉంది. బట్ ఫర్ ఎక్స్వైజీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మన రూపీ వాల్యూ పడిపోతుంది, డాలర్ స్ట్రెంగ్ అవుతుంది అని అనుకుంటే బై డిఫాల్ట్ కూడా నా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది పెరిగిపోతుంది. సో పడిపోతున్న రూపీకి అగెయిన్స్ట్ గా హెడ్జింగ్ గా కూడా నాకు ఈ ఇన్వెస్టింగ్ అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టి మేజర్ గా ఈ 2 రీజన్స్ వల్ల నేను ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాను. ఇంకా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే యాప్ ఏదైతే ఉంటుందో దీంట్లో మనకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్. అంటే ఇప్పుడు సపోజ్ ఎంఆర్ఎఫ్ లాంటి స్టాక్ ఉంది ఇండియాలో, ఎంత ₹1,00,000 స్టాక్ అది. అలాగే యుఎస్ లో అయితే ఒక్కొక్క స్టాకు ఇంకా 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు వర్త్ స్టాక్స్ ఉన్నాయి. అంత పెద్ద స్టాక్స్ లో ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్ మనం చేసుకోవచ్చు. అంటే నేను ఒక స్టాక్ లో కావాలి అని అనుకుంటే డైరెక్ట్ ఇండివిజువల్ స్టాక్ లోనే నేను జస్ట్ ₹100 ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎస్ఐపి చేయాలనుకున్నా కూడా ₹500 ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. సో మేజర్ గా ఇలా 3 అడ్వాంటేజెస్ మనకు ఉన్నాయి. కాబట్టి ఈ మూడిటి పర్పస్ తో నేను స్టాక్స్ లో ఇన్వెస్టింగ్ అనేది చేస్తాను. సో ఇప్పుడు దానికోసం ఎగ్జాక్ట్ గా నేను ఏ యాప్ వాడతాను, మీరు ఏది వాడచ్చు, దాని ఎగ్జాక్ట్ స్టెప్స్ ట్యూటోరియల్ మనం నేర్చుకుందాం. సో దీనికోసం నేను ఏం చేశానంటే గూగుల్లోకి వెళ్ళి బెస్ట్ యాప్ టు ఇన్వెస్ట్ ఇన్ యూఎస్ స్టాక్స్ అని నొక్కి సెర్చ్ నొక్కాను. ఇలా సెర్చ్ చేయగానే నాకు వచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఏమని చూడండి, ఐఎన్డి మనీ రేటెడ్ టాప్ ఫర్ జీరో బ్రోకరేజ్ అండ్ హై క్వాలిటీ ట్రాకింగ్ ఆఫ్ ఇండియన్ ఆర్ యుఎస్ అసెట్స్ అని ఉంది. సో ఏం చేశాను, నేను ఐఎన్డి యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ చేశాను. సో ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే
ఐఎన్డి మనీ యాప్ ఏదైతే లింక్ ఉంటుందో దాన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. లేదు అని అంటే మీరు ఇలా గూగుల్లో డైరెక్ట్ గా ఐఎన్డి మనీ అని సెర్చ్ చేసినా కూడా మీకు వచ్చేస్తుంది, మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఐఎన్డి మనీ యాప్ మీకు యాప్ స్టోర్ లో, ప్లే స్టోర్ లో రెండిట్లో ఉంటాయి. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీకు లాగిన్ లేదా సైన్ అప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో జస్ట్ 2 నిమిషాలు పడుతుంది, ఎక్కువసేపు పట్టదు. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అన్నిటికంటే ఫస్ట్ మీరు ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. దాన్ని మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ పాన్ కార్డులో ఏదైతే మీ పేరు ఇస్తారో ఆ పేరుని మీరు ఫిల్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నా పేరు నిహాల్ బండపల్లి కాబట్టి నిహాల్ బండపల్లి అని నా పేరు యాడ్ చేసేసుకున్నాను. తర్వాత మీ గూగుల్ అకౌంట్ ఈమెయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది. రెగ్యులర్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అది కమ్యూనికేషన్ కోసం ఈమెయిల్ అడుగుతుంది. సో మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్లో వచ్చిన ఓటీపీని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అది కూడా ఒకసారి వెరిఫికేషన్ జరిగిపోయిన తర్వాత మీకు 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏ పర్పస్ కోసం ఈ యాప్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు అని చెప్పి. సో యూఎస్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ 3 ఉన్నాయి. సో నేను ఇక్కడ మన ఈ వీడియో యూఎస్ మార్కెట్స్ గురించి కాబట్టి యూఎస్ మార్కెట్స్ ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. తర్వాత మీరు సింపుల్ గా మీ పాన్ కార్డ్ ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో, పాన్ నెంబరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ రెండింటిని మీరు ఇక్కడ యాడ్ అనేది చేయాలి. దాని తర్వాత ఆటోమేటిక్ గా డిజి లాకర్ త్రూ అది కేవైసీ ప్రాసెస్ అనేది కూడా జరిగిపోతుంది. సో ఇక్కడ నా పాన్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసేసాను. తర్వాత జెండర్, మ్యారిటల్ స్టేట్, రెసిడెన్సీ, ఫ్యామిలీ డీటెయిల్స్, ఇన్కమ్ డీటెయిల్స్, ఇలాగ మల్టిపుల్ డీటెయిల్స్ ఏవైతే అవన్నీ అడుగుతుంటుందో దాన్ని మీరు ఆటోమేటిక్ గా అన్ని యాడ్ చేసుకుంటూ ఫిల్ చేసుకుంటూ వెళ్తే డిజి లాకర్ త్రూ మీ ఆధార్ వెరిఫికేషన్ కూడా ఆటోమేటిక్ గా ఆన్లైన్ లో కేవైసీ త్రూ అనేది జరిగిపోతుంది. తర్వాత ఫైనల్ గా కేవైసీ వెరిఫికేషన్ కోసం మీరు లైవ్ గా మీ ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకొని మీరు క్యాప్చర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది చేయగానే కేవైసీ కూడా జరిగిపోయి మీ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. సో కంగ్రాట్స్ నిహాల్, యు ఆర్ నౌ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ యూఎస్ స్టాక్స్ అని చెప్పి మీకు ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే అన్నిటికంటే ఫస్ట్ మీరు డబ్బులు అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే మీరు డబ్బులు యాడ్ చేస్తేనే కదా దాన్ని యూఎస్ స్టాక్స్ లో, ఈటీఎఫ్స్ లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడానికి. సో ఫస్ట్ మీరు ఇక్కడ మనీని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. అగైన్ ఈ మనీని మీరు యాడ్ చేయడానికి మీరు ఏవైతే పాన్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చారో దానికి రిలేటెడ్ గా ఉన్న బ్యాంక్ అకౌంట్స్ ని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో వీళ్ళు ప్రిఫర్డ్ గా ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి రెండు వీళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. బట్ మీరు బై డిఫాల్ట్ మీకు ఇంకా వేరే ఏదైనా బ్యాంక్స్ ఉంటే కూడా వాటిని మీరు కనెక్ట్ చేసుకొని మీ డబ్బులు ఈజీగా యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఈ అకౌంట్ ఓపెనింగ్ అవ్వచ్చు, ఈ ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో ఇది మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అండ్ ఇన్స్టెంట్ గా జరిగిపోతుంది. సో మనం ఎలాంటి అడిషనల్ చార్జెస్ అనేది పే చేయక్కర్లేదు, మెయింటెనెన్స్ చార్జెస్ అలాంటివి కూడా ఏం లేవు, మొత్తం కంప్లీట్ గా ఫ్రీ అనేది ఉంది. అండ్ మీరు ఎప్పుడైతే మనీ యాడ్ చేయడానికి చూస్తారో, ఫస్ట్ టైం ఎప్పుడైతే యాడ్ చేస్తారో అప్పుడు మీరు మినిమం 1000 రూపీస్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. బట్ అగైన్ మీరు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుంటే మీరు మినిమం 100 రూపీస్ అలా ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్ గా ఎస్ఐపి చేయాలనుకుంటే 500 రూపీస్ పర్ మంత్ అయితే, అంటే ఎస్ఐపి చేస్తున్న ప్రతిసారి 500 రూపీస్ తో అయితే మీరు ఎస్ఐపి అనేది చేసుకోవచ్చు. బట్ ఫండ్స్ యాడ్ చేసేటప్పుడు మినిమం 1000 రూపీస్ అయితే యాడ్ చేయాలి. అండ్ మీరు ఫండ్స్ ని యాడ్ చేసేటప్పుడు కూడా మీరు రూపీస్ లో యాడ్ చేస్తారు, కానీ అది డాలర్స్ లోకి కన్వర్షన్ జరుగుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ గా బ్రేకప్ అంటే ప్రైస్ బ్రేకప్ కూడా మీరు ఇక్కడ క్లిక్ చేసి అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, టోటల్ అమౌంట్ యూ విల్ గెట్ ఇస్ $10.32 అనేసి అంటోంది. ఎందుకు? ఎక్స్చేంజ్ రేట్ 92.55 రూపీస్ ఉంది, జిఎస్టీ చార్జెస్ 45 రూపీస్, ఐఎన్డి మనీ ప్లాట్ఫామ్ ఫీ ఏదైతే ఉందో అది 0. అంటే ఏదైతే ఎక్స్చేంజ్ రేట్ ఉంటుందో ఇది కూడా మీరు ఏ బ్యాంకుతో అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క బ్యాంక్ లో ఒక్కొక్క ఎక్స్చేంజ్ రేట్ అనేది నడుస్తుంటుంది. ఇక్కడ మనం ఈ ప్రొసీజర్ కి ఐసిఐసిఐ యూజ్ చేస్తున్నాం కాబట్టి 92.55 రూపీస్ ఉంది. బట్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు హెచ్డిఎఫ్సి ట్రై చేద్దాం, ఓకేనా? సో ఇప్పుడు హెచ్డిఎఫ్సిలో వ్యూ బ్రేకప్ అని నొక్కితే ఇక్కడ చూడండి 92.84 ఉంది. అంటే ఏంటి, ఐసిఐసిఐ మనకి ఇంకా చీప్ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, డబ్బులు యాడ్ చేసుకునేటప్పుడు మనకి ఐసిఐసిఐ బెటర్ ఉంది కాబట్టి 92.55 ఐసిఐసిఐ మనం చూస్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాగ మీ బ్యాంక్ని బట్టి రేట్ అనేది మారిపోతుంది కాబట్టి మీకు ఏ బ్యాంక్ అయితే మీకు బెస్ట్ రేట్ ఉంటుందో అది యూజ్ చేసుకోండి. లేదు మీకు ఒకటే అకౌంట్ ఉంది అనుకుంటే ఆ అకౌంట్ని మీరు వాడుకోవచ్చు. తర్వాత జిఎస్టీ చార్జెస్ 45 రూపీస్, అవి స్టాండర్డ్గా అంతే ఉంటాయి. అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ బ్యాంక్ ఏదైతే ఉంటుందో మీ బ్యాంకు మార్కప్ ఫీ అనేది చార్జ్ చేయొచ్చు. సో అగైన్ అది కూడా బ్యాంక్ టు బ్యాంక్ అనేది డిఫర్ అవుతుంది, అది మీరు బ్యాంక్ తో కన్ఫర్మ్ అనేది చేసుకోవాలి. బట్ ఐఎన్డి మనీ యాజ్ అ ప్లాట్ఫామ్ గా అయితే మీరు అడిషనల్ చార్జెస్ ఎలాంటివి పే చేయాల్సి ఉండదు. సో ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కూడా ఎగ్జాక్ట్ గా ఎలా జరుగుతుందో మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఏంటంటే మనకి ఐఎన్డి మనీ ఏదైతే మనం యాప్ డౌన్లోడ్ చేసామో వీళ్ళకి ఐఎన్డి మనీ గ్లోబల్ అని చెప్పి గిఫ్ట్ సిటీలో ఒక రిజిస్టర్డ్ కంపెనీ అనేది ఉంది. ఈ ఐఎన్డి మనీ గ్లోబల్ ఏదైతే ఉంటుందో వీళ్ళు యూఎస్ లో ఏవైతే స్టాక్ బ్రోకర్స్ ఉంటారో వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారు. ఎందుకంటే మనం ఇండియన్స్ గా డైరెక్ట్ గా యూఎస్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ అనేది మనం చేయలేము. సో మధ్యలో మనకు ఒక ఇంటర్మీడియటరీ, ఒక మధ్యలో ఒక మధ్యవర్తి మనకు కావాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఏం చేశారంటే ఐఎన్డి మనీ గ్లోబల్ అని చెప్పి వీళ్ళ కంపెనీని
గిఫ్ట్ నిఫ్టీలో ఆర్గనైజేషన్ ని రిజిస్టర్ అనేది చేశారు, యుఎస్ బ్రోకర్స్ తో టైఅప్ పెట్టుకున్నారు. సో మనం ఎప్పుడైతే డబ్బులు యాడ్ చేస్తామో, మన అకౌంట్ లో యాడ్ చేస్తామో, అది ఐఎన్డి మనీ గ్లోబల్ అకౌంట్ లో యాడ్ అవుతాయి. అండ్ వాళ్ళు ఏదైతే మన యుఎస్ బ్రోకర్స్ ఏవైతే కనెక్షన్ లో బ్రోకర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర మన అకౌంట్ అనేది ఓపెన్ చేసి మన షేర్స్ బయింగ్ సెల్లింగ్ మొత్తం కూడా యుఎస్ బ్రోకింగ్ అకౌంట్ లో అనేది జరుగుతుంది. అండ్ మనం ఏదైనా షేర్స్ బై చేసినా సెల్ చేసినా కూడా అవన్నీ యుఎస్ ఏదైతే మన బ్రోకింగ్ అకౌంట్ ఉంటుందో వాటిల్లోనే స్టోర్ అవుతాయి. సో ఇది ఎందుకు చేస్తున్నారు? ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ఇండియాలో సపోజ్ ఈ మన స్టాక్ బ్రోకర్ ఏదైనా బ్యాంక్రప్ట్స్ అయ్యారు, లేకపోతే ఐఎన్డి మనీ క్లోజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా యుఎస్ స్టాక్ బ్రోకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మన స్టాక్స్ సేఫ్ గా ఉంటాయి. లేదు యుఎస్ స్టాక్ బ్రోకరే ఎత్తేసారు అనుకుందాం, అప్పుడు కూడా మన దగ్గర ఇప్పుడు సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ ఎలాగైతే ఉందో క్లియరింగ్ ఏజెంట్స్ ఉన్నారో లేకపోతే డిపాజిటరీస్ ఉన్నారో, అలా యుఎస్ లో కూడా డిపాజిటరీ ఉన్నారో, ఆ డిపాజిటరీ దగ్గర మన షేర్స్ అన్ని సేఫ్ గా అలాగే స్టోర్ అనేది అయి ఉంటాయి. సో బేసిక్ గా ఈ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతోంది? మనం ఫండ్స్ ని ఐఎన్డి మనీ గ్లోబల్ లో యాడ్ చేస్తే ఈ ఐఎన్డి మనీ గ్లోబల్ యుఎస్ స్టాక్ బ్రోకింగ్ అకౌంట్ కి డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఇదేంటి? ఇండియా నుంచి యుఎస్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో ఈ ట్రాన్స్ఫర్ అయ్యే ప్రొసీజర్ ని రెమిటెన్స్ అనేసి ఇండియన్ గవర్నమెంట్ పిలుస్తుంది. అండ్ ఈ రెమిటెన్స్ కి ఒక లిమిట్ అనేది ఉంది. అది ఏంటి అంటే ఇండియా నుంచి మనం బయటికి డబ్బులు $2,50,000 $2,50,000. అగైన్ ఈ వీడియో మీకు ఎప్పుడైతే పబ్లిష్ అవుతుందో అప్పుడు ఉండే ఎక్స్చేంజ్ రేట్ ప్రకారము $2,50,000 ని ఇండియన్ రూపీస్ లో కరెన్సీస్ లో మనం కన్వర్ట్ చేస్తే ఎంతైతే లిమిట్ వస్తుందో ఆ లిమిట్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. ఇంత లిమిట్ వరకు మీరు అమెరికాకి డబ్బులు హ్యాపీగా పంపించుకోవచ్చు ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పసెస్ అని చెప్పి ఆర్బీఐ మనకి అలౌ అనేది చేస్తుంది. కాబట్టి ఈ స్కీమ్ త్రూ మనం డబ్బులు అనేది యుఎస్ మార్కెట్స్ కి మనం ట్రాన్స్ఫర్ అనేది చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఇందులో కూడా 10 lakhs లోపల కనుక మీరు రెమిటెన్స్ అమౌంట్ పంపిస్తున్నారు అనుకుంటే టీసీఎస్ ఛార్జెస్ ఎలాంటివి ఉండవు. కానీ మీరు 10 లక్షల కంటే ఎక్కువ కనుక యాడ్ చేస్తున్నారు మీ వాలెట్స్ లో డబ్బులు అనుకుంటే అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ 20% ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ అనేది చేస్తుంది. అంటే ఏంటి? 10 లక్షలు మీరు ట్రాన్స్ఫర్ చేస్తుంటే 2 లక్షలు గవర్నమెంట్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది. అగైన్ ఈ డబ్బులు ఎక్కడికి పోవు, మీ దగ్గరే ఉంటాయి. మీరు ఎప్పుడైతే ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేస్తారో అప్పుడు ఆ అమౌంట్ ని క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. సో అగైన్ మన ఆడియన్స్ అవ్వచ్చు, మన అందరం మోస్ట్లీ 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు అంత అమౌంట్స్ మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయం కాబట్టి మీకు టీసీఎస్ డిడక్షన్స్ ఎలాంటివి జరగవు, దానికోసం ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరైతే హై ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో వాళ్ళకి 20% డిడక్షన్ అనేది ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. డిడక్షన్ అంటే ఆ చార్జెస్ కాదు, ఏది కాదు, మనం మళ్ళీ క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఈ 2,50,000 లిమిట్ అవ్వచ్చు, ఈ 10 lakh లిమిట్ అవ్వచ్చు, ఇది ఇయర్లీ లిమిట్స్. అంటే 1 year లో ఈ థ్రెషోల్డ్స్ అనేవి క్రాస్ అవ్వకూడదు. సో ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మన డబ్బులు యాడ్ చేసే సెగ్మెంట్ కి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే ఇక్కడ మనకి $10.32 వస్తుంది 1000 రూపీస్ కి. బెస్ట్ ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉందో అది మనకు వచ్చేసింది, జిఎస్టీ రేట్ వచ్చేసింది, ఐఎన్డి మనీ ప్లాట్ఫామ్ ఫీ వచ్చేసింది, బ్రేక్ డౌన్ వచ్చేసింది. సో సింపుల్ గా యాడ్ మనీ వయా ఐసిఐసిఐ బ్యాంక్ అని నొక్కితే నా అమౌంట్ ఏదైతే మన 1000 రూపీస్ ఏదైతే ఉంటుందో, మన $10 ఏదైతే ఉంటుందో ఇది నా అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవ్వడానికి 48 hours టైం పడుతుంది. ఇది కూడా ఇది వర్కింగ్ డేస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ అమౌంట్ యూ విల్ గెట్ ఇస్ $10.32 ఆన్ 4th of March 2026. సో ఇవాల్టి రోజున నేను ఎప్పుడైతే వీడియో యాక్చువల్లీ షూట్ చేస్తున్నానో ఇవాళ ఆల్రెడీ 3rd of March, బట్ ఇది మనకి 4th of March రాత్రి 12 అంటే ఆల్మోస్ట్ మనకి 5th March కి మనకి డబ్బులు మన యుఎస్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ యుఎస్ వాలెట్ లో ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చో ఆ వాలెట్ లో క్రెడిట్ అవ్వడానికి 2 రోజులు టైం పడుతుంది ఉంటుంది. సో ఆ విషయం కూడా మీరు దృష్టిలో అనేది పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మీకు ఇలాంటి ఒక యాప్ లేఅవుట్, ఒక స్క్రీన్ అనేది మీకు కనిపిస్తుంది. ఇందులో ఎగ్జాక్ట్ గా మీకు ఇక్కడ లెఫ్ట్ లో ఫస్ట్ ఐఎన్డి స్టాక్స్ అని ఉంటాయి, తర్వాత యుఎస్ స్టాక్స్ ఉంటుంది, తర్వాత మై ఐఎన్డి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాక్ట్ గా మీ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉంది అన్ని కనిపిస్తాయి. సో మనం 1000 రూపీస్ యాడ్ చేసాము, కానీ దాంట్లో జిఎస్టీ కట్ అయిపోయింది కదా. సో అది అయిపోయిన తర్వాత $953 నా అకౌంట్ లో ఉన్నాయి. అండ్ యుఎస్ వాలెట్ లో $10.42 అనేవి మనకు ఉన్నాయి. ఇప్పుడు దీనితో మనం ఇన్వెస్టింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు యూఎస్ స్టాక్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఇంకా డబ్బులు యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ మనీ మీద క్లిక్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఒకసారి మనం కిందకు వచ్చి ఎక్స్ప్లోర్ ట్యాబ్ లోకి వెళ్దాం. సో ఈ ఎక్స్ప్లోర్ ట్యాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మై స్టాక్స్ అని ఉంటాయి. ఆల్రెడీ మనం ఏదైనా స్టాక్స్ పర్చేస్ చేస్తే ఇక్కడ మనకు అనేది కనిపిస్తుంది. బట్ ఎక్స్ప్లోర్ ట్యాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ స్టాక్స్ చూసామనుకోండి, ఇండివిజువల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్విడియా కార్పొరేషన్, టెస్లా ఉంది, తర్వాత పాలంటర్ టెక్నాలజీస్ అని ఉంది, తర్వాత మైక్రాన్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇవన్నీ ఇండివిజువల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి కొన్ని కనిపిస్తున్నాయి. ఈటీఎఫ్స్ మీద క్లిక్ చేశారనుకోండి, ఎస్ఎన్బి 500 ఉంది, తర్వాత ఇన్వెస్కో క్యూక్యూక్యూ ట్రస్ట్ సిరీస్ అని ఉంది, రసెల్ 2000 ఉంది, ఎనర్జీ సెక్టర్ ఉంది. సో ఇవన్నీ ఏంటి, మనకి ఎలా అయితే ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయో అదే విధంగా ఇవి యుఎస్ యొక్క ఇండెక్స్ ఫండ్స్. సో ఇప్పుడు ఈ ఎస్ఎన్పి 500 అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఏదైతే సెన్సెక్స్ ఎలాగైతే ఉందో అలా యుఎస్ లో వాళ్ళకి ఎస్ఎన్పి 500 చాలా ఓల్డ్ ఇండెక్స్, చాలా
కొంచెం పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ మనం కూడా చూస్తుంటాం కదా. సో దాని యొక్క ఈటీఎఫ్ మనకి S&P 500 ఈటీఎఫ్ కనిపిస్తుంది. తర్వాత ఇన్వెస్కో QQQ ట్రస్ట్ సిరీస్ 1 అని ఉంది. ఇదేంటి N100. ఇప్పుడు మనకి ఇండియాలో మనం యూఎస్లో ఇన్వెస్ట్ చేయాలంటే MON100 అని చెప్పి మీకు ఒక ఈటీఎఫ్ ఉంటుంది. అది మీకు ఎంతమందికి తెలుసో లేదో తెలీదు. సో ఎగ్జాక్ట్గా సేమ్ ఇదే. అంటే ఏంటి, నాస్డాక్లో ఏదైతే 100 టాప్ ఐటీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి ఈ QQQ ట్రస్ట్ సిరీస్లో ఈ ఈటీఎఫ్లో ఉంటాయి. సో నాస్డాక్లో ఇన్వెస్ట్ చేయాలి, మీరు ఇండియన్ మార్కెట్స్లో MON100 ఏదైతే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో దానికంటే తక్కువ ఎక్స్పెన్స్ రేషియోలో డైరెక్ట్గా యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మీరు ఈ QQQ ట్రస్ట్ సిరీస్లో ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. లేదు S&P 500 యూఎస్ మార్కెట్స్లో టాప్ 500 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా సింపుల్గా S&P 500లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు ఇండివిజువల్ స్టాక్స్లో అన్నా కూడా ఎన్విడియా కార్పొరేషన్ ఇవన్నీ టెస్లా అవ్వచ్చు. లేదు అని అంటే మీరు సింపుల్గా ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సెర్చ్లో మీరు మేబీ గూగుల్ అనుకుందాం. సో గూగుల్ మీరు సెర్చ్ చేశారనుకోండి, గూగుల్లో ఆల్ఫాబెట్ అనేది గూగుల్ పేరెంట్ కంపెనీ, దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా GOGL అంటే GOG అని నొక్కితే మీకు గూగుల్ ఆల్ఫాబెట్లో క్లాస్ ఏ క్లాస్ సి షేర్స్ రెండు ఉంటాయి. లెట్స్ క్లాస్ ఏ షేర్స్ అనుకుందాం, ఓకేనా. సో దీనికి సింపుల్గా మీరు ఓపెన్ చేశారనుకుంటే ఎగ్జాక్ట్గా షేర్ ప్రైస్ ఎంత ఉంది, దాని చార్ట్ ఎలా ఉంది, మీకు ఎగ్జాక్ట్గా మన ఇండియన్ మార్కెట్స్లో ఏవైతే బ్రోకింగ్ టర్మినల్స్ యాప్స్ కనిపిస్తాయో అదే విధంగా మీకు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా దాని ఇన్సైట్స్, పాజిటివ్ ఇంపాక్ట్ ఏమున్నాయి, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏమున్నాయి అవి కనిపిస్తాయి. కీ స్టాటిస్టిక్స్, డే రేంజ్ ఎలా ఉంది, 52 వీక్ హైలో 1 మంత్ రిటర్న్, 1 ఇయర్ రిటర్న్ అన్ని మీకు డీటెయిల్గా కనిపిస్తాయి. అలా ఇక్కడ మీరు ఏ షేర్ కావాలంటే ఆ షేర్ని సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్నది ఏంటి, ఎన్విడియా స్టాక్. సో ఎన్విడియా కార్పొరేషన్ని నేను యాడ్ చేసుకున్నాను. సో ఎగ్జాక్ట్గా స్టాక్ ప్రైస్ ఏమవుతుందో మనకి ఇక్కడ కనిపించుకోవచ్చు. లేదు ఎనలైజ్ విత్ మైండ్ AI, గెట్ బ్లేజింగ్ ఫాస్ట్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్స్ ఫర్ ఎన్విడియా కార్పొరేషన్. సో IND మనీ వాళ్ళు ఇస్తున్న ఇంకొక ఫీచర్ ఏంటంటే ఈ మైండ్ ఏఐతో మీరు స్టాక్స్ని ఫండమెంటల్గా కూడా ఎనలైజ్ అనేది చేసుకోవచ్చు. కీ ఈవెంట్స్ ఏవైతే ఎన్విడియాలో ఉన్నాయో అవన్నీ మీకు కనిపిస్తున్నాయి. తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత మనకి ఏదైతే రెగ్యులర్ యాప్లో మీరు రిటర్న్స్ చూస్తారో అదే విధంగా లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ ఆల్మోస్ట్ 60% ఈ స్టాక్ పెరిగింది. సో అగైన్ ఇది ఎలాంటి స్టాక్ రికమెండేషన్ కాదు, ఏది కాదు. ఇలా మీకు మైండ్లో మీరు యూఎస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న ఏ స్టాక్ అయినా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎలా అన్నదానికి మీరు ఇక్కడ సెర్చ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఈ ఎన్విడియా స్టాక్ చూడండి, $182.4 ఉంది. సో ఇప్పుడు $182.4 అంటే ఎంత, ఒకసారి దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 182.4 USD టు INR అని నేను కన్వర్ట్ చేస్తున్నాను, వేరే దాంట్లో మీకు కనిపించకపోవచ్చు. బట్ ఈ ఒక్క స్టాక్ 16,800 రూపీస్, ఒక్క స్టాక్ రేట్ 16,800 రూపీస్ ఉంది. ఇప్పుడు దీన్ని మీరు ఇండియన్ మార్కెట్స్లో లేకపోతే ఏదైనా ఒక షేర్ కొనాలి అని అనుకుంటే ఎంత, ఆల్మోస్ట్ 17,000 రూపీస్ కావాలి. కానీ IND మనీ ద్వారా అవ్వచ్చు, లేకపోతే మీరు యూఎస్ మార్కెట్స్లో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనము ₹100 కావాలన్నా, 200 కావాలన్నా, 500 కావాలన్నా, 1000 రూపాయలు కావాలన్నా కూడా ఈ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఎలాగా, సింపుల్గా మీరు బై బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్లు ఇస్తారు చూడండి, ఇక్కడేమో షేర్స్, ఇక్కడేమో డాలర్స్. షేర్స్ మీద క్లిక్ చేశారనుకోండి, క్వాంటిటీ 1 అని నొక్కితే $182.4 ఇప్పుడు షేర్ ప్రైస్ కదా, 182 రూపీస్ మీరు $182.4 ఇన్వెస్ట్ చేస్తే ఒక షేర్ వస్తుంది. లేదు నేను డాలర్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సో దానికి కూడా నాకు ఎంత, ఏమి ఒక $2, నాకు ఎక్కువ వద్దు, నాకు $2 ఇన్వెస్ట్ చేయాలి. సో ఇప్పుడు మీరు చూడండి, $1 ఇన్వెస్ట్ చేయగానే మినిమం ఆర్డర్ వాల్యూ ఇస్ $1.01 అని ఉంది. సో $1.01 అంటే ఎంత, 1.01 USD టు INR అని సెర్చ్ చేస్తున్నాను. చేస్తుంటే 93 రూపీస్ వస్తుంది. అంటే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, 100 రూపీస్తో మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. సో 1.01 కదా, పోనీ 1.01 యాడ్ చేద్దాం. $1.01 మనం యాడ్ చేస్తుంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఎంత షేర్స్ వస్తాయి అని చెప్పి కూడా మనం డీటెయిల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, మనం చూసుకోవచ్చు. సో దీన్ని డన్ అని నొక్కుతున్నాను. ఇక్కడ చిన్న ఐ బటన్ ఉంది కదా, ఆర్డర్ వాల్యూ, దీన్ని నేను క్లిక్ అనేది చేశాను. చెయ్యంగానే బై ఆర్డర్, అప్రాక్సిమేట్ చార్జెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. సో అప్రాక్సిమేట్ క్వాంటిటీ చూడండి, 0.00548246 షేర్స్ మనకు వస్తున్నాయి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో NAV వాల్యూ ఎంతైనా ఉండనివ్వండి, మనం 100 రూపీసా 500 రూపీసా ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో దాన్ని బట్టి మనకి షేర్స్ వస్తాయి కదా. అదేవిధంగా 17,000 రూపీస్ ఉన్న ఎన్విడియా స్టాక్ని మనం పర్చేజ్ ఎంత, 93 రూపీస్కి పర్చేజ్ చేస్తున్నాము. 93 రూపీస్కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ షేర్ వస్తుంది అని అంటే 0.00548246 షేర్స్ మన అకౌంట్లోకి వస్తున్నాయి అని చెప్పి వస్తుంది. ఆర్డర్ ఛార్జెస్ $0.01000 మనకు వస్తున్నాయి. సో ఇప్పుడు దీంట్లో కూడా అప్రాక్సిమేట్ బ్రోకరేజ్ ఛార్జెస్, మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఐ బటన్ మీద నొక్కితే
The brokerage is 0.25% of the order value or $25, whichever is lower. The minimum brokerage charge is rounded off to $0.01. సో ఇదేంటి, మీరు ఎంత అయితే అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో దాంట్లో 0.25% బ్రోకరేజ్ అనేది ఛార్జ్ చేస్తుంటారు. లేదు మీరు బాగా హై నెట్వర్క్తో 50 లక్షలు కోటి రూపాయలతో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేసి అనుకుందాం. సో అప్పుడు కూడా $25 మాక్సిమం క్యాపింగ్ తో వీళ్ళు బ్రోకరేజ్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. అగైన్ ఈ బ్రోకరేజ్ కూడా ఎవరు ఛార్జ్ చేస్తారు? ఐఎన్డి మనీ ఏదైతే డ్రైవ్ వెల్త్ ఉందో, ఏదైతే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏదైతే బ్రోకింగ్ కంపెనీతో వీళ్ళు పార్ట్నర్ అయి ఉన్నారో, మన యూఎస్ లో ఏదైతే స్టాక్ బ్రోకింగ్ అకౌంట్ ఓపెన్ అయిందో వాళ్ళు ఇది ఛార్జ్ చేస్తారు. కాబట్టి దాన్ని కూడా వీళ్ళు చాలా ట్రాన్స్పరెంట్ గా మనకి ఇక్కడే యాడ్ అనేది చేస్తుంటారు. అగైన్ ఈ బ్రోకరేజ్ చార్జెస్ మనం ఏదైతే పే చేస్తున్నామో దాని మీద జిఎస్టీ పడుతుంది. కాబట్టి జిఎస్టీ కూడా ఎగ్జాక్ట్ గా ఎంత పడుతుందో మనకి ఇక్కడ డీటెయిల్ వాల్యూ అనేది ఇస్తారు. సో టోటల్ పేయబుల్ ఫ్రమ్ వాలెట్ అని మనం చూసుకుంటే $1.01 మనకు పడుతుంది. సో దీన్ని సింపుల్ గా గాట్ ఇట్ అని నొక్కి నేను ఇప్పుడు ఈ ఎన్విడియా షేర్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటూ ఇక్కడ సింపుల్ గా ప్లేస్ బై ఆర్డర్ అని నొక్కితే నాకు ఆటోమేటిక్ గా ఎన్విడియా షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది వెళ్ళిపోతుంది. ఇదేంటి, నేను వన్ టైం ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే ఇలా చేస్తాను. లేదు ఎస్ఐపి చేయాలని అనుకుంటే అప్పుడు మళ్ళీ మనం ఇక్కడ కేవైసీ కంప్లీట్ కేవైసీ ప్రాసెస్ అని ఉంటుంది. టు స్టార్ట్ ఎస్ఐపి ఇంటూ యువర్ యూఎస్ అకౌంట్ యూ విల్ నీడ్ టు క్రియేట్ అ ఫ్రీ సేవింగ్స్ అకౌంట్ విత్ ఫెడరల్ బ్యాంక్ అనేసి ఉంది. సో ఎస్ఐపి చేయాలనుకుంటే మనకేంటి, అకౌంట్ లో మ్యాండేట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఏంటి, ఎవ్రీ మంత్ ఆటోమేటిక్ గా డబ్బు అనేది కట్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరిగిపోతాయి. సో దాని ప్రాసెస్ కోసం వీళ్ళు ఓన్లీ ఫెడరల్ బ్యాంక్స్ తోనే టైఅప్ అయి ఉన్నారు. కాబట్టి ఫెడరల్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసుకొని దాంట్లో ఫండ్స్ యాడ్ చేసుకున్నారనుకుంటే ఎస్ఐపి కూడా ఆటోమేటిక్ గా అనేది జరిగిపోతుంది. అండ్ దానికి మినిమం ఫండ్ వాల్యూ $500 ఉంది. సో ఇక్కడ మనము వన్ టైం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే 1.01 యాడ్ చేసుకొని సింపుల్ గా ఇక్కడ ఎన్విడియా కార్పొరేషన్ కదా, సింపుల్ గా ప్లేస్ బై ఆర్డర్ అని నొక్కగానే ఆర్డర్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ, యువర్ బై ఆర్డర్ ఇస్ పెండింగ్ యాజ్ ద యూఎస్ మార్కెట్ ఇస్ క్లోజ్డ్ రైట్ నౌ. ఇప్పుడు ఇదేంటి, ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్, ఏం ఆర్డర్స్ ఉంటాయి కదా అలాంటి ఆర్డర్ లో మనకి ప్లేస్ అయింది. యూఎస్ మార్కెట్ విల్ ఓపెన్ అట్ 8 PM on 3rd March. సో మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత నైట్ 8 o'clock కి యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. కాబట్టి ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఎన్విడియా కార్పొరేషన్ లో నా స్టాక్ అనేది బయింగ్ అనేది జరిగిపోతుంది. తర్వాత అది వచ్చి నా ఏవైతే అసెట్స్ ఉన్నాయి కదా మై స్టాక్ సెక్షన్ మీకు చూపిస్తాను, అక్కడ వచ్చి ఆటోమేటిక్ గా స్టాక్ అనేది మనకి సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు కావాలనుకుంటే క్యాన్సిల్ ఆర్డర్ మీద నొక్కితే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. నో గో బ్యాక్ అనుకుంటే ఆర్డర్ అలాగా పెండింగ్ లో అలాగే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని సింపుల్ గా బ్యాక్ నొక్కేస్తున్నాను. సో ఇక్కడ చూడండి యూఎస్ వాలెట్ బ్యాలెన్స్ లో కూడా నాకు $1.01 తగ్గింది. నా ఎన్విడియా స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లెట్స్ టెస్లాలో కూడా నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సింపుల్ గా బై బటన్ నొక్కారు, $1.01 ని యాడ్ చేసుకున్నారు, ప్లేస్ బై ఆర్డర్ నొక్కారు, ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. సో చూసారా, సింపుల్ గా చాలా ఈజీగా మనం ఎన్విడియా స్టాక్ అవ్వచ్చు, టెస్లా అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, మీ ఇష్టం ఏ స్టాక్ లో కావాలంటే ఆ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ మీకు డెమాన్స్ట్రేషన్ కోసం చూపిస్తున్నాను. ఇది ఎలాంటి స్టాక్ అడ్వైజరీ కాదు, మీరు మీ రిసర్చ్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాలి. సో ఇదేమో ఇండివిజువల్ స్టాక్స్ ని పిక్ చేసుకునేటప్పుడు. లేదు ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఓకేనా. సో ఈటీఎఫ్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను MON100 ఏదైతే ఉంటుందో ఇండియన్ మార్కెట్స్ లో ఫండ్ ఆఫ్ ఫండ్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను. కానీ దానికంటే మనకి QQQ సిరీస్ చాలా బెటర్. సో ఇక్కడ సింపుల్ గా నేను బై బటన్ నొక్కి మినిమం ఎంత $1.01 కదా, సో సింపుల్ గా యాడ్ చేసి ప్లేస్ బై బటన్ నొక్కాను అనుకుంటే యూఎస్ ఏదైతే టాప్ 100 కంపెనీస్, టాప్ టెక్నాలజీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో నా ఇన్వెస్ట్మెంట్ అనేది వెళ్ళిపోయింది. సో సింపుల్ గా మీరు నొక్కితే ఎగ్జాక్ట్ గా ఎందులో ఇన్వెస్ట్మెంట్ అయింది, మన ఆర్డర్ ఐడి ఏంటి అన్ని కూడా మనకి డీటెయిల్ గా వస్తాయి. ఇది కూడా ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా నా ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు ఇదేమో స్టాక్స్ అవ్వచ్చు, ఈటీఎఫ్స్ అవ్వచ్చు, మీరు ఇలాగా ఎక్స్ప్లోర్ అనేది చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మనం కొంచెం కిందకు వచ్చామనుకుంటే ప్రెషియస్ మెటల్స్, గోల్డ్, సిల్వరు, కాపరు, యురేనియము, ప్లాటినము అన్నీ కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా మీరు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి యూఎస్ గోల్డ్ ఏదైతే ట్రేడ్ అవుతుందో దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. సిల్వర్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. కాపర్ మనకి ఏదైతే యాక్చువల్ గా ఇండియన్ మార్కెట్స్ లో అవైలబుల్ కూడా లేదో అక్కడ కూడా మీరు డైరెక్ట్ గా యునైటెడ్ స్టేట్స్ కాపర్ ఇండెక్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు. సో అగైన్ మనం ఒక్కసారి లాస్ట్ 1 year లో ఎంత రిటర్న్స్ ఇచ్చిందని మనం చూసుకుంటే 23.54% రిటర్న్స్ ఇచ్చింది. 3 years లో 50% రిటర్న్స్, 5 years లో 46% రిటర్న్స్ మన కాపర్ ఇచ్చింది. కాబట్టి ఒకవేళ కాపర్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నా, మెటల్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా కూడా డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం కిందకు వచ్చారనుకుంటే గ్లోబల్ ఈటీఎఫ్స్ మనకు వస్తాయి. ఇదేమో నార్త్ అమెరికా, ఇదేమో యూరప్వి, తర్వాత ఇదేమో ఏషియావి. అంటే చూడండి సౌత్ కొరియా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. యునైటెడ్ కింగ్డమ్, యూకేలో, ఆస్ట్రేలియాలో, జపాన్లో, లాటిన్ అమెరికా
ఆఫ్రికా అండ్ మిడిల్ ఈస్ట్, ఇలా మీరు గ్లోబల్గా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నా అక్కడ ఆటోమేటిక్గా అన్ని కలిపి ఒకటే యాప్లో చాలా సింపుల్గా ఫ్రాక్షనల్గా కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ ఐఎన్డి మనీ ద్వారా మీరు చేసుకోవచ్చు. సో ఇదంతా ఏమో మీరు ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని. తర్వాత మీరు సింపుల్గా ఒక్కసారి మనం ఇక్కడ మై స్టాక్స్లోకి వచ్చిన తర్వాత మనం ఏవేవైతే స్టాక్స్ బై చేసామో దాని లిస్ట్ అంతా మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మీకు పిఎన్ఎల్ డివిడెండ్ క్యాలెండర్ ఇలా ఉంది కదా. సో ఇక్కడ ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో డివిడెండ్ రిపోర్ట్స్ ట్రాక్ ఆల్ యువర్ డివిడెండ్ రిసీట్స్ ఫర్ ఈక్విటీస్. ఇప్పుడు యూఎస్ స్టాక్స్ కూడా డివిడెండ్స్ ని రిలీజ్ చేస్తుండొచ్చు, వాటి డీటెయిల్స్ అవ్వచ్చు, ఎక్విటీ పిఎన్ఎల్స్. సో మీరు ఇంట్రాడే ట్రేడ్ చేస్తున్నా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా, ఏదైనా పొజిషన్స్ ని షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఎలా బుక్ చేసినా, ఏం చేసినా కూడా మీకు మొత్తం డీటెయిల్డ్ రిపోర్ట్స్ అన్ని మీకు ఇక్కడ ఈక్విటీ పిఎన్ఎల్, ఇంట్రాడే ఈక్విటీ పిఎన్ఎల్ లో మీకు డీటెయిల్డ్ రిపోర్ట్ అనాలిసిస్ మొత్తం కూడా మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకా అంతేకాకుండా మీరు వాచ్ లిస్ట్ లో మీరు యాడ్ చేసుకున్న స్టాక్స్ కి ఏం జరుగుతుంది, మీకు ఏదైనా రివార్డ్స్ ఇక్కడ వస్తున్నాయా, ఎస్ఐపిస్ ఆన్ గోయింగ్ ఎస్ఐపిస్ ఏదైనా ఉన్నాయా, అన్ని కూడా ఇగోండి మై ఎస్ఐపిస్ మీరు ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లోర్ ఏ స్టాక్స్ లో ఎస్ఐపిస్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు అనలైజ్ చేసేది అవ్వచ్చు. ఇలాంటి మల్టిపుల్ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి మొత్తం డీటెయిల్డ్ గా మీకు కంప్లీట్ డేటా కూడా మీకు ఇదే యాప్ లో వన్ ఇంటర్ఫేస్ లో మీకు అన్ని దొరుకుతాయి. సో ఇదంతా ఏమో బయ్యింగ్ ఎలా చేస్తున్నామని కదా, సిమిలర్ గా సెల్లింగ్ కూడా అంతే. సో ఒక్కసారి మై స్టాక్స్ లో ఒక్కసారి మీకు ఏవైతే స్టాక్స్ వచ్చేస్తాయో అవి మీ అకౌంట్ లోకి వచ్చేసిన తర్వాత ఏదైతే మనం బై చేసామో అదే విధంగా మీరు సెల్ కూడా చేయొచ్చు. సో సింపుల్ గా మీరు స్టాక్ మీద సెలెక్ట్ చేశారు, సెల్ బటన్ మీద క్లిక్ చేశారు, క్వాంటిటీ ఎంటర్ చేసుకున్నారు, స్టాక్ అనేది సెల్ అనేది జరిగిపోతుంది. అండ్ ఏదైతే అప్పుడున్న డాలర్ వాల్యూ ఎంతైతే షేర్ ప్రైస్ ని అమ్మేస్తారో ఆ డాలర్స్ అనేది మీ యూఎస్ వాలెట్ అకౌంట్ లో, అంటే ఏదైతే మీ ఐఎన్డి మనీలో యూఎస్ వాలెట్ ఉంటుందో దాంట్లో డాలర్స్ రూపంలో మీకు యాడ్ అనేది అయిపోతుంది. దాన్ని మళ్ళీ మీరు మీ బ్యాంక్ లోకి విత్డ్రా చేసుకోవాలనుకుంటే అది మళ్ళీ ఇండియన్ రూపీకి కన్వర్ట్ అవుతుంది, మీ బ్యాంక్ అనేది వచ్చేస్తుంది. అగైన్ ఈ మొత్తం ప్రాసెస్ లో కూడా ఐఎన్డి మనీ వాళ్ళైతే ఎలాంటి ఛార్జెస్ లేవు, ప్లాట్ఫామ్ ఫీజు ఏవి లేవు. బట్ మీ బ్యాంక్ ఏదైతే విత్డ్రోవల్ ఛార్జెస్ ఉంటాయో అవి మీ మీద యాడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది మీరు ఏ బ్యాంక్ ని వాడుతున్నారో ఆ బ్యాంక్ తో కనుక్కొని మీరు అనేది ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ మీ అందరికీ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే టాక్సేషన్ ఎలా పడుతుంది. ఇప్పుడు మీరు షార్ట్ టర్మ్ లో ట్రేడ్ చేస్తున్నారంటే దానికి మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎలాగైతే ఉంటాయో అదే విధంగా ఇక్కడ కూడా ఉంటాయి. సో మీరు ఏదైనా స్టాక్ ని కనుక 2 years అంటే 24 months వరకు హోల్డ్ చేసి 24 months లోపలే కనుక విత్డ్రా చేసేసారనుకోండి, ప్రాఫిట్ బుక్ చేసేసారనుకోండి, అవన్నీ మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ కాంటెక్స్ట్ లో మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది పడుతుంది. అది మీరు ఏదైతే శాలరీ బ్రేకప్ ఉంటుందో, మీ శాలరీ స్లాబ్ రేట్ ఏదైతే ఉంటుందో దానికి అకార్డింగ్ గా మీకు టాక్సేషన్స్ అనేవి పడతాయి. తర్వాత ఏదైతే మీరు 24 months కంటే ఎక్కువ అయితే ఏదైతే హోల్డ్ చేస్తున్నారో దాని మీద మీకు 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది పడుతుంది. అగైన్ చాలా మంది యూట్యూబ్ లో అవ్వచ్చు, గూగుల్లో చాలా ఆర్టికల్స్ లో కూడా 20% ట్యాక్స్ అని చెప్తున్నారు. బట్ అది కరెక్ట్ కాదు. మీరు 24 months కంటే ఎక్కువ హోల్డ్ చేస్తున్నారు అనుకుంటే మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయినా 12.5% పడుతుంది. అగైన్ నిర్మలా సీతారామన్ గారు దాన్ని మార్చేస్తే అది మళ్ళీ మారుతుంది. కరెంట్ డేట్ అది 12.5% అనేది ఉంది. అండ్ మీరు 24 months లోపలే కనుక అమ్మేస్తే ఎంతైతే క్యాపిటల్ గెయిన్స్ ఉంటుందో అది మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం మీకు పడుతుంది. అండ్ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, మనం రెమిటెన్స్ లో పే చేసేటప్పుడు ఇయర్లీ 10 lakhs కంటే ఎక్కువ కనుక చేస్తుంటే 20% టీసీఎస్ ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అవుతుందని చెప్పాను కదా. సో ఒకవేళ ఇప్పుడు మీరు ఏదైతే ట్యాక్స్ ఫైల్ చేస్తారో అప్పుడు ఏదైతే షేర్స్ ఉంటాయో లాంగ్ టర్మ్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ అవ్వచ్చు, దాన్ని మీరు టీసీఎస్ తో మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. దాంట్లో మీకు రిఫండ్ అనేది కూడా వస్తుంది. ఒకవేళ మీరు 10 lakhs కూడా ఇన్వెస్ట్ చేయలేదు, దానికంటే తక్కువలోనే ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అని అనుకుంటే అప్పుడు మీరు అడిషనల్ గా ట్యాక్స్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా కొంతమందికి కొన్ని జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దాన్ని కూడా మనం క్విక్ గా అడ్రస్ చేసుకున్నాం వీడియో ఎండ్ చేసే కంటే ముందర. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది లీగలా, ఇండియాలో ఉండి మనం యూఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. అగైన్ ఇది 100% లీగల్, ఆర్బీఐ అప్రూవ్డ్, ఆర్బీఐ అలౌ చేస్తుంది ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా. ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి, లిబరైజ్డ్ రెమిటెన్సెస్ స్కీమ్. సో దానివల్ల ఆర్బీఐ $2.5 lakh $2,50,000 వర్త్ ఆఫ్ పర్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ ని అలౌ అనేది చేసుకుంటుంది. కాబట్టి అంత అమౌంట్ వరకు కూడా మీరు లీగల్ గా ఇండియా నుంచి యూఎస్ స్టాక్స్ లో హ్యాపీగా మీరు ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో దాంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. సెకండ్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, ఇప్పుడు ఐఎన్డి మనీ షట్ డౌన్ అయిపోయింది, ఐఎన్డి మనీ గ్లోబల్ ఏదైతే గిఫ్ట్ సిటీలో మనకి అకౌంట్ ఉందో అది క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఏం జరుగుతుంది, మీకు యూఎస్ లో డ్రైవ్ వెల్త్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ బ్రోకర్ దగ్గర మీకు మీ అకౌంట్ ఓపెన్ అయింది కదా. సో అక్కడ మీ షేర్స్ ఉన్నాయి కదా. సో ఐఎన్డి మనీ పోయినా కూడా మీకు ఆ బ్రోకర్ అకౌంట్ ఉంటుంది. లేదు ఐఎన్డి మనీ పోయింది, ఆ బ్రోకర్ అకౌంట్ కూడా పోయింది అని అనుకుంటే మనకి డిపాజిటరీస్ సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ ఉన్నట్టు యూఎస్ లో ఉండే డిపాజిటరీస్ లో మీ స్టాక్స్ అనేవి ఉంటాయి, అక్కడ మీకు సేఫ్ గా ఉంటాయి. లేదు
అది కూడా పోయింది. అన్నీ ఎగిరిపోయాయి అనుకుందాం. అప్పుడు కూడా బై డిఫాల్ట్ మీకు యూఎస్ సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మీకు ఇన్స్యూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆ ఇన్స్యూరెన్స్ అమౌంట్ కూడా మీకు అనేది వచ్చేస్తుంది. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఇది 100% సేఫ్ ఇంకా సెక్యూర్డ్. తర్వాత మూడో క్వెషన్ ఎంత అమౌంట్ మినిమమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో దాన్ని మళ్ళీ క్లారిఫై చేయాలి అని అనుకుంటే మీరు డబ్బులు యాడ్ చేయాలనుకుంటే మినిమమ్ ₹1000 మీరు వాలెట్‌లో యాడ్ అనేది చేసుకోవచ్చు. మీరు ఇండివిడ్యువల్ స్టాక్స్‌లో మినిమమ్ ₹100 ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఎస్ఐపి చేయాలంటే మినిమమ్ ₹500 ఎస్ఐపి చేసుకోవాలి. అండ్ దానికి ఫెడరల్ బ్యాంక్ కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని దాంతో మ్యాండేట్ అనేది ఇచ్చుకోవాలి. టై అప్ అనేది చేసుకోవాలి. తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయాలా? ఫైల్ చేస్తే ఏ ఐటీఆర్ ఫైల్ చేయాలని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో దీంట్లో కూడా మీరు ఐటీఆర్ 2 లేదా ఐటీఆర్ 3 అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. అండ్ కంపల్సరీ మీరు యూఎస్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారనుకుంటే దాని డిక్లరేషన్ కూడా మీరు ఇవ్వాలి. సో యెస్, ఇప్పుడు ఏప్రిల్‌లో ఎప్పుడైతే టాక్సెస్ ఫైల్ చేస్తుంటారో ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు చూసి గనుక మీరు ఇప్పుడు మార్చ్‌లో గనుక యూఎస్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు అనేసి అనుకుంటే అగైన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదా మీరు గూగుల్‌లో టైప్ చేసైనా కూడా ఐఎన్‌డి మనీ యాప్‌ని డౌన్‌లోడ్ అనేది చేసుకోవచ్చు. చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయొచ్చు. చేశారు అనుకుంటే మీరు ఎప్పుడైతే షేర్స్ మీ అకౌంట్‌లోకి వస్తాయో దాన్ని మీరు టాక్స్‌లో డిక్లేర్ అనేది 100% చేయాలి. సో యెస్, ఇది డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మీరు ఇండియాలో ఉండి యూఎస్ స్టాక్స్ అవ్వచ్చు, గ్లోబల్ ఈటీఎఫ్స్‌లో అవ్వచ్చు, మెటల్స్‌లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే మీరు మీ పోర్ట్‌ఫోలియోని డైవర్సిఫై చేసుకోవడానికి ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు అని చెప్పి వీడియో వాల్యుబుల్‌గా అనిపించిందంటే ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళతో 100% షేర్ అనేది చేయండి. అండ్ ఐఎన్‌డి మనీ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే నాకు తెలిసి గూగుల్‌లో ఎతికినప్పుడు అదే టాప్ వచ్చింది. నేను పర్సనల్‌గా యూజ్ చేస్తున్నాను. సో నేను అదే రికమెండ్ చేస్తున్నాను. అండ్ చాలా మందికి మళ్ళీ డౌట్ ఉంటుంది. వీళ్ళు అఫిలియేట్ ఇన్‌కమ్ మీద బతుకుతున్నారు. అది ఇది ఏవో రాండమ్‌గా చెప్తుంటారు కదా! సో సింపుల్‌గా డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్, మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ యూజ్ చేయండి. లేదు అనుకుంటే డైరెక్ట్‌గా మొబైల్ ఫోన్ ఓపెన్ చేయండి. యాప్ స్టోరో, ప్లే స్టోరో ఉంటుంది. దాంట్లోంచి డౌన్‌లోడ్ చేసుకొని వాడుకోండి. నాకు ఏదైతే ఉంది మీకు హెల్ప్ చేయడం నాకు ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఎలా కన్వీనియంట్‌గా అనిపిస్తే అలాగే డౌన్‌లోడ్ చేసుకోండి. యూఎస్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్‌ని కంప్లీట్ యాక్సెస్ అనేది ఓపెన్ అనేది చేసుకోండి. సో వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేసాను. అప్పటి వరకు గుడ్ బై.